మొత్తానికి అజయ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అని తెలియగానే ఆనందికి రెక్కలు వచ్చేశాయి. అప్పటి వరకు అతను ఇంట్లో ఉంటే ఆనంది బయట ఉండేది. అతనికి కనపడకుండా జాగ్రత్త పడేది. ఒక విధంగా ఆనందికి అది ఒక ఆటలాగే అనిపించేది. వాళ్ళ ఇంటి దగ్గర చిన్న పిల్లలతో ఆడుకునేది దోబూచులాట. అలా అనిపించేది ఆమెకు. ఆమె చాలా సరదా పడిపోయింది. ఆనందికి చాలా పొడవైన జుట్టు ఉంది. జుట్టును ఆరబెట్టుకుంటూ బయట ఎండలో విరబోసుకొని కూర్చుంది. ఆనంది ఒక్కచోట కుదురుగా ఉండదు కదా! ఎక్కడ బయట పడిపోతుందో అని పరశురాంబ, జయలక్ష్మి కంగారు పడ్డారు. కానీ వాళ్ళు భయపడ్డట్టు ఏమీ జరగలేదు. అచ్చు ఆఫీస్‌కి వెళ్ళిపోగానే హమ్మయ్య! అని వాళ్ళు కూడా కాస్త కంగారుని తగ్గించుకున్నారు. చిన్న పిల్ల. కానీ మనందరికంటే ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని దేవాలయంలా మార్చేసింది. జయలక్ష్మి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకు ఎలాగో పూజలు చేయడం చేత కాదు. కానీ మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది నీకు అని పరశురాంబ అన్నది. అవునత్తయ్య, మీరన్నది నిజమే. అందరికీ అన్ని పనులు రావు. ఆనంది వట్టి అమాయకురాలు, అల్లరి పిల్ల అనుకున్నాను. కానీ ఒక్కసారిగా మన ఇంటి వాతావరణాన్నే మార్చేసింది అని ఇద్దరూ ఆనంది గురించి మాట్లాడుకున్నారు. రోజంతా ఆనంది ఇంట్లో వాళ్ళందరితో ఆపకుండా మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన ఆటలు ఆడుకుంటూనే లక్ష్మి చేత కమ్మటి వంటలు వండించుకొని మరీ తినేసింది. మధ్యలో రెండుసార్లు వాళ్ళ నాన్నకి, తాతయ్యకి ఫోన్ చేసి మాట్లాడింది. మొదటిసారి మాట్లాడినప్పుడు కాస్త బాధగా, ఏడుస్తూ అర్జెంటుగా మిమ్మల్ని చూడాలి. తొందరగా ఇక్కడికి వచ్చేయండి. లేదా నన్నే అక్కడికి తీసుకొని వెళ్ళిపోండి అని మారం చేసేది. ఆ తర్వాత కొద్దిసేపు టైం తీసుకొని మళ్ళీ ఫోన్ చేసి పర్వాలేదు. నేను బానే ఉన్నాను. కానీ మీరు నన్ను చూడడానికి రావాలి అని చెప్పి కాస్త నవ్వుతూ మాట్లాడేది. ఆనంది మనస్తత్వం ఏమిటో వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు పెద్దగా కంగారు పడలేదు. పైగా పరశురాంబ, జయలక్ష్మి కూడా ఆనందితో పాటే 2 సార్లు వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడేవాళ్ళు వాళ్ళతో. ఇక సాయంత్రం అవ్వగానే ఆనంది పరశురాంబ గదిలోనే ఉండేది. అజయ్ ఆనందిని చూస్తే ఎక్కడ కోపగించుకుంటాడో అని వీళ్ళు కూడా వాళ్ళిద్దరిని ఎదురుపడకుండా చూసుకునేవాళ్ళు. అజయ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అందరూ కలిసే భోజనాలు చేసేవారు. అతను గదిలోకి వెళ్ళిపోయేవాడు. అప్పటి వరకు ఆనంది సైలెంట్గా ఉండలేదు అని తెలిసి వీళ్ళు ఆమె కోసం రకరకాల స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఆనంది కళ్ళ ముందు పెట్టేవాళ్ళు. అవన్నీ తిన్న తర్వాత కూడా లక్ష్మి చేసిన కమ్మటి వంట కూడా తృప్తిగా తినేసి హాయిగా పడుకునేది. ప్రతిరోజు ఆనంది ఉదయాన్నే నిద్ర లేవడం, పూజ చేయడం, అజయ్‌కి ఇంట్లో వాతావరణం అంతా కొత్తగా అనిపించడం ఇలాగే జరుగుతూ ఉంది. ఆనంది పగలంతా ఇంట్లో పని చేసే వాళ్ళతో సహా అందరితో ఆటలాడుకుంటూ ఉండేది. ఒక్క నిమిషం ఆనంది కనబడకపోతే ఎక్కడికి వెళ్ళిపోయింది మా చిట్టి తల్లి అని అనుకునేవాళ్ళు అందరూ. అందరికీ ఆనంది ఒక చిన్న పిల్ల. లంగా ఓణి వేసుకొని పొడవాటి జడకి మూరెడు మల్లెపూలు పెట్టుకునేది. చేతికి మట్టి గాజులు వేసుకునేది. కాళ్ళకి మువ్వల పట్టీలు. ఆ పట్టీలతో ఇల్లంతా తిరుగుతూ పరిగెడుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా అనిపించేది. ఒకరోజు నిరంజన్, అజయ్ చాలా టెన్షన్‌గా ఉన్నారు. ఇంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ తిరగేసి చూస్తున్నారు. "ఏమైందిరా? ఇద్దరూ ఎందుకంత కంగారు పడుతున్నారో? రోజూ ఈ టైంకి ఆఫీస్‌కి వెళ్ళిపోయేవారు కదా! ఈరోజు ఏమైంది?" అని పరశురాంబ అడిగింది. "నానమ్మ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు" అని అజ్జు అన్నాడు. "నువ్వైనా చెప్పరా ఏమైంది? ఏం వెతుకుతున్నారు?" అని నిరంజన్‌ని అడిగింది. ఈరోజు ఒక గవర్నమెంట్ ప్రాజెక్టుకి టెండర్ వేయాలి. దానికి సంబంధించిన ఫైల్ కనపడడం లేదు. రాత్రి అన్నీ చెక్ చేసి ఇక్కడే పెట్టాము. ఈ టేబుల్ పైనే అని చెప్పాడతను. అయ్యో! అవునా? అంత ఇంపార్టెంట్ ఫైల్ ఎవరు తీస్తారు? మీరే బాగా ఆలోచించుకోండి. ఎక్కడ పెట్టారో గుర్తు తెచ్చుకోండి అని జయ, పరశురాంబ వాళ్ళు కూడా వెతుకుతూ అన్నారు. అయితే అజయ్ వాళ్ళ
మామగారు నిరంజన్ ఆఫీస్కి వెళ్ళిపోయారేమో అని టైం చేసుకొని ఆనంది ప్రసరాంబ గదిలో నుండి స్నాక్స్ తింటూ ఒక చేతిలో బుక్తో ముఖానికి గాలి ఊపుకుంటూ బయటికి వచ్చింది. ఆమె మువ్వల శబ్దం వినగానే అజయ్ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎవరు ఆ శబ్దం చేసేది, ఎవరు, అందరూ ఇక్కడే ఉన్నారు అని ఒక్కసారిగా వెనక్కి తిరిగి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఆనంది. ఆమె ముఖం చూడగానే అజయ్‌కి టెన్షన్ అంతా తగ్గిపోయింది. అయ్యయ్యో! ఈ పిల్ల కూడా ఇప్పుడే బయటికి రావాలా? అని ఇంట్లో వాళ్ళందరూ మనసులోనే అనుకుంటూ భయపడిపోతున్నారు. ఆనంది మాత్రం నార్మల్‌గానే ఉంది. అమ్మమ్మ, నీ గదిలో ఏసీ పని చేయడం లేదు. ఫ్యాన్ కూడా తిరగడం లేదు. అందుకే ఈ బుక్‌తో గాలి ఊపుకుంటూ ఉన్నాను. ఒకటే ఉక్కపోతగా ఉంది అని వాగుతూనే ఉంది. అజయ్ ఆనంది దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూడగానే ఆనంది కళ్ళు పెద్దగా చేసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని సైలెంట్‌గా నిలబడింది. అతను వెతుకుతున్న ఫైల్ ఆమె చేతిలో ఉంది. ఇది ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఆఫీస్ ఫైల్స్‌ని ముట్టుకోవద్దని నీకు తెలీదా? అయినా నిన్ను మీ ఊరికి వెళ్ళిపోమని చెప్పాను కదా! ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావు? అసలు మీకు బుద్ధి లేదు. తొందరగా ఈ అమ్మాయిని ఇక్కడి నుండి పంపించేసేయండి అని చెప్పి అతను చాలా కంగారుగా ఆమె చేతిలో నుండి ఫైల్ తీసుకొని టెండర్ వేయడానికి వెళ్ళిపోయాడు. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కానీ ఆ దేవుడి దయ వల్ల అజయ్ కంగారు పడ్డట్టుగా ఏమీ జరగలేదు. అతను ఊహించని విధంగా ఆ గవర్నమెంట్ ప్రాజెక్టు వాళ్ళ కంపెనీకే వచ్చింది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అజయ్ ఎప్పటి నుండో కలలు కంటున్న ప్రాజెక్ట్. ఎన్నోసార్లు పోటీ పడ్డాడు. అందరికంటే తక్కువగా టెండర్ వేశాడు. కానీ ఎప్పుడూ అతని చేతికి దక్కలేదు. ఈసారి అతనే కాదు, ఎవరు ఊహించని విధంగా అజయ్‌కి అంత పెద్ద టెండర్ దక్కింది. అతను ఎంత సంతోషంగా ఉన్నాడో మాటల్లో చెప్పలేము. అతను ఆఫీస్‌కి వెళ్ళి ఎంప్లాయీస్‌కి గుడ్ న్యూస్ చెప్పాడు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సార్, మీరు ఎప్పటి నుండో ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. మీరు టెండర్ వేయడానికి వెళ్ళినప్పుడు ఎవరో మీకు ఇష్టమైన వాళ్ళ ముఖం చూసి వెళ్ళినట్టున్నారు. లేదా వాళ్ళు ఎదురుగా వచ్చినట్టున్నారు. అందుకే ఈ టెండర్ మనకి దక్కింది అని వర్కర్స్ అందరూ అన్నారు. సంతోషంగా నవ్వుతూ అజయ్ ఆనంది ముఖం గుర్తు చేసుకున్నాడు. కాటుక పెట్టుకున్న పెద్ద కళ్ళు, 2 కనుబొమ్మల మధ్య ఒక చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ, పొడవాటి చిలకమ్మ ముక్కుకి కనిపించని సన్నటి ముక్కుపోగు. అంతవరకే గమనించాడు. పెదాలని చేతులతో మూసేసింది. కంగారులో అజయ్ తిడుతున్నా కూడా అదేమీ పట్టించుకోకుండా నోటికి చేతిని అడ్డు పెట్టుకొని ఏదో నములుతూ ఉంది. అది గుర్తుకు వచ్చి అజయ్ నవ్వుకుంటూ వాళ్ళందరికీ స్పెషల్ ట్రీట్ ఇచ్చి ఇంట్లో వాళ్ళకి కూడా శుభవార్త చెప్పాలి అని తొందరగానే ఇంటికి బయలుదేరాడు. నిరంజన్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అతను అతని ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్ళాడు. అజయ్ అంత తొందరగా ఇంటికి వస్తాడు అని ఇంట్లో వాళ్ళకి తెలీదు. అందరూ హాల్‌లో కూర్చొని ఆనందితో ఆడుకుంటూ ఉన్నారు. అజయ్ నేరుగా ఇంట్లోకి రాకుండా ఒక్క క్షణం బయటే నిలబడి వాళ్ళందరినీ గమనించాడు. ఎప్పుడూ నానమ్మ, అమ్మ ఇద్దరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఆనంది ఇంటికి వచ్చినప్పటి నుండి నానమ్మతో పాటు పనిచేసే వాళ్ళు కూడా వయసును పక్కన పెట్టి చిన్న పిల్లల్లా మారిపోయారు. లక్ష్మి వంటగదిలో నుండి అందరి కోసం జ్యూస్ తీసుకొని వస్తూ ఉంది. అప్పుడే బయట ఉన్న అజయ్‌ని చూసి కంగారు పడిపోతూ, "అజయ్ బాబు, మీరెప్పుడు వచ్చారు?" అని అందరికీ వినపడేలా అన్నది. "అయ్యయ్యో! ఈయన గారు అప్పుడే వచ్చేసారా?" అని కంగారు పడిపోయి ఆనంది ప్రసరాంబ గదిలోకి వెళ్ళకుండా ఇల్లంతా పరుగులు తీసి ఏదో ఒక గదిలోకి దూరిపోయింది. అజయ్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. అతను సైలెంట్‌గానే ఉన్నాడు. ఒరేయ్! అది అది నీతో మాట్లాడాలి అని అనుకుంటూనే ఉన్నాము. కానీ నువ్వే ఎప్పుడూ కోపంగా ఉంటున్నావు. కాస్త మేము చెప్పేది వినరా? ఆనంది చాలా మంచి పిల్ల. మేము బలవంతంగా మీ ఇద్దరికి పెళ్లి చేయలేదురా. ఆ దేవుడే మీ ఇద్దరిని కలిపాడు. ఒక్కసారి పెళ్లి గురించి, ఆ బంధం గురించి నువ్వు తెలుసుకుంటే బావుంటుంది. తాళి విలువ తెలిసిన తర్వాత నువ్వు ఆనందిని దూరం చేసుకోలేవు అని వాళ్ళ నానమ్మ చెప్తూనే ఉంది.
అజయ్ లక్ష్మి చేతిలో ఉన్న ట్రేలో నుండి ఒక జ్యూస్ గ్లాస్ని తీసుకొని తాగేశాడు. గవర్నమెంట్ ప్రాజెక్టు మనకే వచ్చింది అని చెప్పాడు. అమ్మ, నానమ్మ చాలా సంతోషించారు. ఒరేయ్, చూసావా, నువ్వు ఎప్పటి నుండో ఎన్నోసార్లు గవర్నమెంట్ టెండర్ మన కంపెనీకి రావాలని ఎంతగానో ప్రయత్నం చేశావు. కానీ గవర్నమెంట్ ప్రాజెక్టు ఒక్కటి కూడా మనకు దక్కలేదు. ఈరోజు చూసావా, ఆనంది చేతుల మీదుగా ఆ టెండర్‌కి సంబంధించిన ఫైల్‌ని తీసుకున్నావు. అందుకే మనకు అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పటికైనా అర్థమైందా? ఆనంది నీకు అదృష్టాన్నే తెస్తుంది కానీ అవమానం జరిగేలా చేయదు అని అమ్మ, నాన్నమ్మ ఎంతగానో చెప్పారు. అతను ఏమీ మాట్లాడకుండా వాళ్ళ వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వేసి గదిలోకి వెళ్ళిపోయాడు. గదికి డోర్ లాక్ చేసుకున్నాడు. కంగారులో ఆనంది ఎటు వెళ్తుందో చూసుకోలేదు. అజయ్ గదిలోకి వెళ్ళింది. మంచం కిందికి దూరిపోయింది. అతను గది మొత్తం చేశాడు. ఆమె ఎక్కడా కనబడలేదు. కళ్ళు మూసుకొని మంచం కింద దాక్కుని ఉంది. అతనికి డౌట్ వచ్చి కిందకి వంగి చూశాడు. భయపడింది చాలు, బయటికి రా అని అతను అనగానే ఆనంది పక్కుంటూ బయటికి వచ్చింది. ఇది నా కథని తెలిసే వచ్చావా అని అడిగాడు. లేదు, తెలీదు అన్నట్టుగా ఆమె తల అడ్డంగా ఊపింది. ఏం చేస్తున్నావు? ఇంట్లో వాళ్ళందరితో ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటావా? వీళ్ళతోనే ఉంటే నీకు బోర్ కుట్టడం లేదా అని అడిగాడు. ఆనంది ఏమీ మాట్లాడడం లేదు. అతను అడిగిన దానికి మాత్రం తలని ఇష్టం వచ్చినట్టు ఊపేస్తుంది. ఏంటి, గంగిరెద్దులా తలాడిస్తున్నావు? మాట్లాడొచ్చు కదా. నేను లేనప్పుడు లొడా లొడా వాగుతూనే ఉంటావు కదా. ఇప్పుడేమైంది, నాతో మాట్లాడడానికి మాటలు రావడం లేదా అని అడిగాడు. మీకు ముందే తెలుసా నేను ఇంట్లోనే ఉంటున్నాను అన్న సంగతి అని చిన్నగా అడిగింది. వామ్మో, లౌడ్ స్పీకర్లా మాట్లాడేదానివి ఇంత సైలెంట్గా మాట్లాడుతున్నావేంటి? తెలుసు, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు అని నాకు ముందు నుండే తెలుసు అని అతను చెప్పాడు. ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అని అడిగింది. అతను షర్ట్ బటన్లు తీస్తూ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాను. కెమెరాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ నువ్వొచ్చావన్న సంతోషంలో వాళ్ళు మర్చిపోయారు. నేను రోజు చూస్తూనే ఉంటాను. నువ్వు ఏం చేస్తున్నావో, ఎంత అల్లరి చేస్తున్నావో అని అతను చెప్పగానే ఆనంది కోపంగా కనుబొమ్మలు పైకి ఎత్తి చేసింది. అబ్బో, కోపమా అని అన్నాడు. నేను ఎవరి మీద కోప్పడను మీలాగా అని చెప్పింది. ఓ, మార్నింగ్ నీ మీద కోప్పడ్డాను కదా, అందుకు ఫీల్ అయినట్టున్నావు. సారీ చెప్పే అలవాటు నాకైతే లేదు. కానీ నువ్వు చేసింది కూడా తప్పే కదా, నువ్వే సారీ చెప్పు అని అన్నాడు. ఆనంది మూతిని కాస్త వంకరగా తిప్పేసి నేను వెళ్ళాలి, డోర్ తీయండి అని చెప్పింది. నేను మాట్లాడుతున్నాను కదా, వెళ్ళిపోతాను అంటావేంటి అని అడిగాడు. నాకు మీతో మాట్లాడాలని లేదు. ఆయన మగవాళ్ళతో మాట్లాడొద్దు అని మా నానమ్మ చిన్నప్పటి నుండి చెప్తూనే ఉంది అంటూ డోర్ దగ్గరికి వెళ్ళి కాస్త పైకి ఎగిరి పైన పెట్టిన బోల్ట్ని ఎగిరెగిరి తీసింది. అతను ఆమె వెనకాలే నిలబడి మళ్ళీ బోల్టు పెట్టేశాడు. ఏం చేస్తున్నావు, నేను వెళ్ళాలి అని ఆమె మళ్ళీ పైకి ఎగురుతూ అతని కాలిని తొక్కేసింది. ఆ కంగారులో ఆమె వెనక్కి తిరిగింది. అతను చాలా దగ్గరగా ఉన్నాడు. కింద పడబోతూ ఉంటే అజయ్ ఆనందిని ఒక్క చేత్తోనే పట్టుకున్నాడు. షర్ట్ తీసేశాడు. బనియన్ పైనే ఉన్నాడు. అయ్యో, కింద పడిపోతే నాకు దెబ్బలు తగులుతాయి, గట్టిగా పట్టుకో అని ఆనంది అతన్ని గట్టిగా పట్టుకొని చేతులతో చుట్టేసింది. 6 అడుగుల ఎత్తుతో ఉన్న అతనికి ఆనంది భుజాల వరకే అయ్యింది. అందుకే కదా డోర్ తీయడానికి ఎగిరెగిరి కింద పడిపోయింది. ఆమె పరవాలో అతని శరీరానికి తగిలాయి. ఇద్దరికీ గుండె వేగం పెరిగిపోయింది. వెంటనే అతన్ని వదిలేసి ఆనంది కాస్త దూరంగా నిలబడింది. అజయ్కి మాత్రం ఏదో మైకం కమ్ముకుపోయింది. లంగా ఓణిలో ఉన్న ఆనందిని పైనుండి కింది వరకు చూస్తూ నిలవంకలా ఉన్న ఆమె నడుముని ఒక్క చేతితో కొలత వేయాలనుకున్నాడు. ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టించేశాడు. మీ నానమ్మ మగవాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పింది అంటున్నావు కదా, మరి నా దగ్గరకు ఎందుకు పంపించింది? నువ్వు నా ఇంట్లో ఎందుకుంటున్నావు?
నేను నీ భర్తనని నువ్వు అంగీకరిస్తున్నావు కదా! మరి నా దగ్గర దూరంగా ఎందుకు ఉంటున్నావు? భర్త ఏం చెప్పినా భార్య వినాలి అని మీ పెద్దవాళ్ళు చెప్పలేదా? అంటూ ఆమె ముఖాన్ని అరచేతులతో దగ్గరికి తీసుకున్నాడు. ఆనంది మాత్రం చలనం లేనట్టుగా ఒక కొయ్య బొమ్మలా మౌనంగా నిలబడి ఉంది. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.